హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. చూస్తున్నారు కదా! ఇవన్నీ రకరకాల సీడ్సు. ఇవి కాకరకాయ సీడ్సు. నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. అంటే కుళ్ళిపోయిన కాకరకాయని ఎండలో పెట్టుకున్నాను నేను. నేను సీడ్స్ తయారు చేసుకున్నాను. ఇవొచ్చేసి బరబట్టీలు. అంటే పొడుగ్గా కాస్తాయి ఇవి. ఇవి కూడా నేను ముదిరిపోయిన సీడ్స్ ఉంచుకుని పెట్టుకున్నాను. అండ్ ఈ బ్లాక్ వచ్చేసి ఏంటంటే ఇవి లోటస్ విత్తనాలు. లోటస్ ఎలా వేస్తారనేది నాకు కూడా ఐడియా లేదు. సో, వీటిని నేను ఇలా ఉంచుకున్నాను, వేయలేదు. అండ్ ఇవొచ్చేసి నక్క దోసకాయ విత్తనాలు. నాకు ఇంతకుముందు నక్క దోసకాయలు చాలా వస్తే నేను సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మా ఇంట్లో కాసిన నక్క దోసకాయతో కూడా సీడ్స్ నేను కలెక్ట్ చేసి వీటిలో పెట్టుకున్నాను. అండ్ ఇవొచ్చేసి ఇవన్నీ చిక్కుడు విత్తనాలు. చిక్కుడుకాయలు రీసెంట్‌గా మా ఇంట్లో కాస్తే నేను విత్తనాలు పెట్టుకున్నాను. అంటే కొన్ని కాయలు చెట్టుకు వదిలేస్తే నాకు విత్తనాలుగా వచ్చాయి. సో, ఇవి చిక్కుడు విత్తనాలు. అండ్ ఇవొచ్చేసి బీన్స్. నాకు మొన్న రీసెంట్‌గా ఒకళ్ళిచ్చారు బీన్స్ సీడ్స్. ఇవి నేను అక్టోబర్‌లోను, నవంబర్‌లోను వేసుకుంటాను. ఇవొచ్చేసి శంఖం పూలు. ఇవి ఏ కలర్ పువ్వులొస్తాయో తెలీదు నాకును. అండ్ ఇవి బ్లూ ఇంకా వైట్ రావచ్చు. ఎందుకంటే మనకి ఫ్లవర్ చూస్తేనే గానీ తెలీదు ఇవి ఏ పువ్వులొస్తాయో. ఈ సీడ్స్ మీలో ఎవరెవరికి కావాలో నాకు ఫోన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.